ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు జననాన్ని జరుపుకుంటుంది. యేసైనా, వెంకటేశైనా, సాయిబాబా అయినా ఎవరైనా బోధించినటువంటిది ఒకే ఒకటి. ఎవరైతే తమను ఆశ్రయించారో, భగవంతుని కృప కోరుకుంటారో వారందరూ కూడా సేవా మార్గంలో ఉండి తరించాలనేటువంటిదే క్రైస్తవం చెప్పినా, హిందూ మతం చెప్పినా, ముస్లిం మతం చెప్పినా, ఏది చెప్పినా సరే అన్ని మతాల సారం ఒకటే అనేటువంటి దాంతో మనందరినీ కూడా నిత్యం సేవా మార్గంలో నడిపించడానికి, మన జీవితాలను తరించడానికి సకల ధర్మాల సమ్మిళితంగా వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. సాయిబాబాను ఎవ్వరూ కూడా వేరుగా చూడరు. ప్రతి మతధర్మం కూడా వారిని తమ ధర్మంలో ఇమిడింపజేసుకుంటారు. ఈరోజు షిరిడీలో మనం చూస్తాం, బుద్ధిస్టులు వస్తారు, జైనులు వస్తారు, సిక్కు మతస్థులు వస్తారు. అందరూ రకరకాలైనటువంటి మతధర్మాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబాను కొలుచుకుంటారు. ఎందుకంటే బాబా చెప్పినటువంటిది యూనివర్సల్ సిద్ధాంతం. మానవీయ విలువలతోటి మనుషులుగా ధర్మబద్ధంగా మీరెంచుకున్నటువంటి, మీరు జన్మించినటువంటి మతధర్మంలో, కులధర్మంలో మీరు ఏ విధంగా పరిపూర్ణంగా జీవించాలన్నది మాత్రమే బాబా చెప్పారు. అంతకుమించి బాబా ఏమీ చెప్పలేదు. ఏ ప్రత్యేకమైనటువంటి పూజ చెప్పలేదు, ఏ ఆచరణ చెప్పలేదు. జీసస్ క్రైస్తును ఆరాధించేటువంటి వారు జీసస్ క్రైస్తులో ఉన్నటువంటి మంచి, వారి బోధలో ఉన్నటువంటి మంచిని తీసుకోమని మాత్రమే బాబా చెప్తారు. ముస్లిం ధర్మంలో ఉన్నటువంటి వారికి కూడా బాబా చెప్పింది అదే. మీ ధర్మాన్ని మీరు ప్రేమించండి, అల్లా పట్ల నిబద్ధతతో ఉండండి అని చెప్పారు. హిందువులకు కూడా అదే చెప్పాడు బాబా. మీ ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలను, వ్యవహారాలను మీరు కొనసాగిస్తూనే నేను చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడవండి, సేవా మార్గంలో ఉండండి మాత్రమే చెప్పారు. అంతకుమించి ఏది కూడా బాబా చెప్పలేదు. బాబా చెప్పినటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి మత ధర్మాలకు అతీతంగా ఏదీ లేదు. బాబా చెప్పింది అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి దాన్నే బాబా అత్యంత సులువైనటువంటి మార్గం ద్వారా బాబా చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఒక నియమ నిబంధనలు, ఒక ప్రత్యేక ధర్మం అంటూ బాబా ఏది ఏర్పాటు చేయలేదు. అందుకనే ఈరోజు ఆధునిక సమాజంలో మనం పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట మనం ఏ విధంగా అందరము కూడా, అన్ని ధర్మాల వాళ్ళం కూడా మమేకమై పనిచేయడానికి ఈ లోకానికి దిక్సూచి శ్రీ సాయిబాబా. ఎందుకంటే సాయిబాబా అనేటువంటి తత్వము ఏ మతాన్ని ప్రత్యేకంగా సృష్టించలేదు, ఏ మతాన్ని తక్కువ చేయలేదు, ఏ కులాన్ని వారు విస్మరించలేదు. అంతా సమానమనేటువంటి భావనతోటే మీ ధర్మాలను మీరు స్వేచ్ఛగా, ప్రేమగా ఆచరించమని మాత్రమే బాబా చెప్పారు. అందుకు నువ్వు పెంచుకోవాల్సినటువంటి నిబద్ధత, భగవంతుని పట్ల ప్రేమ, ఇవి మాత్రమే బాబా చెప్పారు తప్ప ఏ విధంగా వారిని హెచ్చించుకోవాలనేటువంటి విషయాన్నే చెప్పారు తప్ప ప్రత్యేకమైనటువంటిది ఏమీ చెప్పలేదు. ఒక చిన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే, షిరిడీకి 1910 తర్వాత అనేక ప్రాంతాల నుంచి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా వచ్చారు. ఆ రోజు షిరిడీలో సాటేవాడ, దీక్షిత్ వాడ ఉండేది. వాడ అనేటువంటి పేరే కానీ అందులో ఒక 4 రూములు, ఇందులో ఒక 4 రూములు, ఇవి మాత్రమే ఉండేది. కానీ వచ్చేటువంటి వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. ఏం చేసేవాడు బాబా? ఒక్కొక్కరి ఇంటికి పంపించేటువంటి వారు. డాక్టర్ పండిట్ అనేటువంటి వ్యక్తి సరిగ్గా ఇదే రోజు, క్రిస్మస్ రోజే షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి ఆయనను దాదా కేల్కర్ ఇంటికి పంపిస్తాడు. అదేవిధంగా అనేక మందిని, తాత్యా ఇంటికి కొంతమందిని, లక్ష్మీబాయి ఇంటికి కొంతమందిని, ఇట్లా అనేక మంది గృహాలకు బాబా భక్తుల్ని పంపించేటువంటి వారు. దాని అర్థం ఏమిటి? మన కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళను మనం అతిథులుగా భావించి వారికి సేవ చేయాలనేటువంటి దాన్ని ఆ రోజు షిరిడీలో ఉన్నటువంటి జనులకు బాబా నేర్పించినటువంటి పాఠం. వారు ఏ మతానికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఇవేవి కూడా చూసేటువంటి వారు కాదు. కానీ అక్కడ మొట్టమొదటిసారి వచ్చి నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులమని చెప్పుకునేటువంటి వాళ్ళని మాత్రం జోగింటికో, దాదా కేల్కర్ ఇంటికో పంపించేటువంటి వారు. మిగతా వాళ్ళను ఎవరు అక్కడ ద్వారకామాయిలో ఆ సమయానికి కూర్చొని ఉంటే మీ అతిథులను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేటువంటి వారు. శ్యామ ఇంటికి ఎక్కడో గయాలో ఉన్నటువంటి ఆ పాండాను
శ్యామ ఇంటికి అతిథిగా పంపిస్తారు కదా. ఆ తర్వాత శ్యామ అతన్ని సేవించుకున్నందుకు ఎంత గొప్ప ఫలితాన్ని గౌరవాన్ని గయాలో శ్యామ పొందాడో మనం చూసాం కదా. ఆ విధంగా బాబా వారికి తెలియకుండానే, షిరిడి జనులకు తెలియకుండానే గొప్ప అతిథి సేవను చేయించారు. ఈరోజు జీసస్ క్రీస్తు మార్గంలో అయినా సరే, ముస్లిం ధర్మంలో అయినా సరే, హిందూ ధర్మంలో అయినా సరే ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటి? సేవ. బాబా కూడా తన భక్తులు ఎప్పుడూ కూడా సేవా మార్గంలో ఉండాలనే చెప్పి వారిని రకరకాల పనుల్లో నియమించేటువంటి వారు. తద్వారా వారిలో ఒక ఆదరణ గుణాన్ని, ఒక మానవీయ ఉన్నత స్థితిని వారిలో నెలకొల్పేటువంటి వారు. ఆ విధంగా బాబా ఎప్పుడు కూడా ప్రతి భక్తుడిని కూడా ఏదో ఒక సేవలో ఉంచేటువంటి వారు. వచ్చినటువంటి జోగును హారతి ఇచ్చేటువంటి సేవలో నియమించారు. తాత్య నియమబద్ధంగా ప్రతిరోజు కూడా చావిడి ఉత్సవానికి బాబా దగ్గరికి వచ్చి బాబాను సగౌరవంగా లేపి తీసుకెళ్లేటువంటి వారు. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి సేవలో బాబా నియమించేటువంటి వారు. సేవలో ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి కాంక్ష పోతుంది. అదేవిధంగా భగవంతుని కోసం నేను కొంత సమయాన్ని, డబ్బును, నా మనస్సును వారికే వెచ్చించాలి, నా మనస్సులో వారి తలంపు తప్ప మరొకటి రాకూడదు అనేటువంటి కృతనిశ్చయం మనకు కలుగుతుంది. ఈ విధంగా బాబా ప్రతి భక్తుడిని కూడా ఏదో ఒక సేవా మార్గంలో ఉంచేటువంటి వారు. శ్రీ సాయి సచ్చరితలో 28వ అధ్యాయంలో ఒక ప్రస్తావన ఉంటుంది. లాలా లక్ష్మీచంద్. లాలా లక్ష్మీచంద్ షిరిడీకి ఎలా వచ్చారు? సరిగ్గా 1910 ఇదే రోజు, క్రిస్మస్ రోజు, బాబా శాంతా క్రూజ్లో ఉన్నటువంటి లాలా లక్ష్మీచంద్ స్వప్నంలోకి వెళ్తారు. లాలా లక్ష్మీచంద్ క్రిస్మస్ సెలవు రోజు ధ్యానం చేసుకోవడానికి ఇంట్లో ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో కూర్చుంటాడు. ఎటువంటి ఆలోచన లేనప్పుడే భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది. అలా ధ్యానంలో కూర్చున్నటువంటి ఆయన వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో ఒక స్వప్నం వస్తుంది. గడ్డం పెరిగి ఉన్నటువంటి ఆజానుబాహుడైనటువంటి ఒక సాధువు స్వప్నంలో కనిపిస్తారు. అతని చుట్టూ కూడా భక్తజనం గుమిగూడి ఉంటారు. వాళ్ళందరూ కూడా అతన్ని పూజిస్తూ ఉంటే అతను ఎంతో ప్రేమగా వారికి అభివందనం చేస్తూ వారికి ఆశీస్సులను అనుగ్రహిస్తున్నారు. ఆ తర్వాత కళ చెదురుతుంది. చెదిరిన తర్వాత మనసులో ఆలోచన చెలరేగుతాయి. అరే, నేను ఒక గొప్ప సత్పురుషుణ్ణి స్వప్నంలో గన్నాను. ఆ సత్పురుషులు ఎవరు? ఎక్కడ ఉంటారు? వారిని నేను ఈ జన్మలో దర్శించుకోగలుగుతానా? ఆవేదన మొదలైపోయింది. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి అనేటువంటి ఆకలిని కని ఉంటాడట. ఆ భక్తి అనేటువంటి ఆకలి ఉన్నటువంటి భగవంతుడు భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన వద్దకు తెచ్చుకుంటాడు. బాబా కూడా అంతే. ఎవరైతే భక్తితో తనను చేరుకోవాలనుకుంటారో, ఎవరి హృదయంలో అయితే తన పట్ల ప్రేమ కలుగుతుందో అటువంటి వారిని ఎంత త్వరగా వారి వద్దకు రప్పించుకుంటారంటే ఒక్క లాలా లక్ష్మీచంద్ కథే మనకు ఒక నిదర్శనం కదా. సరే, తర్వాత 4 రోజులకు తన మిత్రుడైనటువంటి మంజునాథ్ ఇంట్లో దాస్కన్ మహారాజ్ గారి యొక్క కథని ఏర్పాటు చేస్తారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి లాలా లక్ష్మీచంద్ తన మిత్రుడైనటువంటి దత్తాత్రేయ మంజునాథ్ ఇంటికి వెళ్తారు. దాస్కన్ మహారాజ్కు ఎక్కడికి వెళ్ళినా ఒక అలవాటు ఏంటంటే తన కీర్తన చేసే ముందు బాబా చిత్రపటాన్ని పెట్టి పూజించడం. ఆ చిత్రపటము లాలా లక్ష్మీచంద్ కంటపడింది. ఆ చిత్రపటాన్ని చూసిన తర్వాత లాలా లక్ష్మీచంద్ చకితుడవుతాడు. అరే, స్వప్నంలో కనిపించినటువంటి సాధువు వీరే కదా, అక్కడ స్వప్నంలో దర్శనమివ్వడం ఏమిటి? వెంటనే 2 రోజులకు వారు చిత్రపట రూపంలో మళ్ళీ ఇక్కడ నాకు దర్శనమివ్వడం ఏమిటి? వీరెవరో గొప్ప సత్పురుషులై ఉంటారు అని చెప్పి ఆ చిత్రపటానికి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి మనసులో అనుకుంటాడు, ఎప్పటికీ నీ దర్శన భాగ్యం కలిగేది? స్వయంగా నీ వద్దకు వచ్చి నీ చరణాల్లో నా మస్తకాన్ని ఉంచాలనుంది అని చెప్పి బాబా చిత్రపటం వైపు చూస్తూ ఉంటాడు. దాస్కన్ మహారాజు తుకారాం కథ చెప్తూ ఉంటారు. తుకారాం కథ భావోద్వేగంతో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి లాలా లక్ష్మీచంద్ యొక్క మనసంతా కూడా బాబా యొక్క చిత్రపటం పైనే ఉంది. తుకారాం కథ చెప్తున్నంతసేపు ఆ కథలో
బాబాయే లాలా లక్ష్మీచంద్కు అక్కడ లీలగా కనిపిస్తూ ఉన్నారు. దాంతో లాలా లక్ష్మీచంద్ హృదయం ద్రవించిపోతుంది. అసలు అప్రయత్నంగా లాలా లక్ష్మీచంద్ కళ్ళ వెంట ప్రేమాశ్రువులు ధారగా కారుతూ ఉంటాయి. కథ పూర్తవుతుంది. పూర్తయినా సరే మనస్సు ఒకటే కాంక్షిస్తుంది, ఎప్పుడు నేను ఈ సత్పురుషుని చేరుకుంటాను, చేరుకొని వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూసి నా జన్మను తరింపజేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఎలా వెళ్ళాలి, ఎవరు తోడుగా వస్తారు, దానికి డబ్బు కూడా సమకూరాలి కదా అనుకుంటూ కథ అయిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినా సరే ఇదే ఆలోచన. ఇంటికి వెళ్ళి ఇక భోజనం చేసి పడుకుందామనేటువంటి సమయంలో తన మిత్రుడైనటువంటి శంకర్రావు ఇంటికి వస్తాడు. వచ్చి తలుపు తడతాడు. నేను షిరిడీకి వెళ్తున్నాను, వస్తావా నాతోట అని అడుగుతాడు. ఇంకేముంది, లాలా లక్ష్మీచంద్ మనస్సు ఉప్పొంగిపోతుంది. నేను దేనికోసమైతే ఆరాట పడుతున్నానో, ఎవరి దర్శనం కోసమైతే నేను ఆతృత పడుతున్నానో, అటువంటి వారి దర్శనానికి రమ్మని పిలుపు రావడంతో ఇంకేమీ ఆలోచించలేదు. శంకర్రావు చెప్తాడు, నేను ఖేడ్గావ్ వెళ్ళి నారాయణ మహారాజును దర్శించుకోవాలని అనుకున్నాను. కానీ ఎందుకో చివరి క్షణంలో నా ఆలోచన మారింది. ముందు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని ఖేడ్గావ్ వెళ్ళి నారాయణ మహారాజును దర్శించుకుంటాను అని అన్నారు. ఇక్కడ ఈ ఆలోచన మార్చింది ఎవరు? సాక్షాత్తు బాబాయే కదా. స్వప్న దర్శనం ఇచ్చినటువంటి శ్రీ సాయి బాబా అదే మళ్ళీ లాలా లక్ష్మీచంద్కు చిత్రపట రూపంలో 2 రోజుల్లోనే మరలా దర్శనమిచ్చారు. ఆ కేవలము స్వప్న దర్శనం, చిత్రపట దర్శనం ద్వారానే లాలా లక్ష్మీచంద్ అంత ప్రేమను బాబా పట్ల కలిగి ఉండడాన్ని బాబా చూస్తూ ఊరుకుంటాడా? అంత ప్రేమమయమైనటువంటి భక్తుల్ని తమ పాదాల వద్దకు పిలుచుకోకుండా ఉంటారా? అందుకోసమే ఆ శంకర్రావు యొక్క ఆలోచనను మరల్చారు. ఖేడ్గావ్కు వెళ్ళాల్సినటువంటి మిత్రుడైనటువంటి శంకర్రావు ముందు షిరిడీకి వెళ్ళాలనేటువంటి నిశ్చయానికి వస్తారు. ఇదంతా కూడా బాబా కృప. ఇద్దరూ కూడా పక్కనే ఉన్నటువంటి లాలా లక్ష్మీచంద్ సోదరుడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు అప్పుగా తీసుకొని రైల్వే స్టేషన్కు పరుగున బయలుదేరుతారు. రైలు ఉందా లేదా, షిరిడీకి ఈ సమయంలో రైళ్ళు ఉంటాయా లేవని కూడా చూసుకోలేదు. స్టేషన్కి వెళ్ళగానే 10 నిమిషాల్లోనే రైలు బండి వస్తుంది, కోపర్గావ్ వెళ్ళేటువంటిది. ఆ రైలు బండి ఎక్కి ఇద్దరూ కూడా భజన చేస్తుంటాడు. శంకర్రావు భజన ప్రియుడు, ఎప్పుడూ కూడా సాధు సత్పురుషుల భజన చేస్తూ ఉంటారు. దాంతో లాలా లక్ష్మీచంద్ కూడా భజన చేస్తూ ఉంటారు. కానీ లాలా లక్ష్మీచంద్కు మనసులో ఒక ఆతృత ఉంటుంది. బాబా గురించి మరింత తెలుసుకోవాలి, వారి యొక్క మహత్తు తెలుసుకుంటే ఇంకా వారిని దర్శించుకున్నప్పుడు మరింత నాకు ప్రేమ ఉప్పొంగుతుంది అని చెప్పి రైల్లో షిరిడీ గురించి తెలిసినటువంటి వాళ్ళను, షిరిడీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతోటి సంభాషిస్తూ ఉంటాడు. బాబా యొక్క మహిమేమిటి, వారు ఎలా షిరిడీకి వచ్చారు, ఇవన్నీ అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. కోపర్గావ్ రైల్వే స్టేషన్లో దిగగానే ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడో మిత్రుడు చెప్తాడు, కోపర్గావ్లో జామ పండ్లు పండుతాయి, చాలా రుచిగా ఉంటాయి అని చెప్పి. కోపర్గావ్ స్టేషన్లో దిగగానే జామ పళ్ళను బాబాకు సమర్పించాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ కోపర్గావ్లో దిగిన తర్వాత కూడా ఎప్పుడు షిరిడీకి వెళ్దాం ఏమిటి అనేటువంటి ఈ ఆతృతనే, ఆ ఆతృత ఒకటి. అంతేకాదు గలగల పారేటువంటి గోదావరి, పక్కనే పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయత, ఇవన్నీ చూసినటువంటి లాలా లక్ష్మీచంద్కు జామ పళ్ళు కొనాలనేటువంటి ఆలోచన మర్చిపోతాడు. షిరిడీకి ఇంకొక 4-5 మైళ్ళ దూరంలో ఉండగా ఒక వృద్ధురాలు జామపళ్ళ గంపను ఎత్తుకొని టాంగా ముందుకు వస్తుంది. ఆ జామపళ్ళను, బుట్టలో ఉన్నటువంటి జామపళ్ళను చూసినటువంటి లాలా లక్ష్మీచంద్ వాటిని కొనాలనుకొని టాంగా ఆపిస్తాడు. ఆపిస్తే బాబాకు కావలసినవి జామపళ్ళు కొన్న తర్వాత మరికొన్ని పళ్ళు మిగిలితే ఇవి కూడా బాబాకు సమర్పించమని చెప్పి ఆ పళ్ళు అమ్ముకునేటువంటి ఆ వృద్ధురాలు ఇస్తుంది. ఇక్కడ మనము 2 విషయాలను గమనించాలి. తన భక్తుడు తనకు సమర్పించేటువంటి జామ పళ్ళను మర్చిపోయినా సరే బాబా మర్చిపోలేదు. ఆ జామ పళ్ళను టాంగా ఎదురుగా పంపించాడు. ఎందుకంటే మళ్ళీ షిరిడీకి వచ్చిన తర్వాత ఒక అసంతృప్తి ఉంటుంది. ఏంటి, నేను బాబాకు జామపళ్ళను నివేదిద్దామనుకున్నాను, జామపళ్ళు కొనకపోతున్నాయి. షిరిడీలో ఆ రోజుల్లో జామపళ్ళు దొరకవు, ఎవరు అమ్మే వాళ్ళు కూడా ఉండరు. ఈ చిన్న అసంతృప్తి కూడా తన భక్తుడికి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో తన మనస్సు ఏదైతే సంకల్పించుకుందో ఆ సంకల్పాన్ని కూడా బాబా ఎదురుగా జామపళ్ళను తీసుకొచ్చి లాలా లక్ష్మీచంద్ చేత కొనిపిస్తాడు.
ఎందుకంటే ఇతని మనస్సును బాబా ముందుగానే చదివాడు. స్వప్న దర్శనం ఇచ్చాడంటే ఎందుకు? లాలా లక్ష్మీచంద్తో ఉన్నటువంటి రుణానుబంధం చేత క్రిస్మస్ రోజు ఆ స్వప్న దర్శనం ఇచ్చి, మళ్ళీ అతను ఉంటుంది ఎక్కడ? శాంతాక్రూజ్లో ధ్యాన స్థితిలో ఉన్నటువంటి శాంతాక్రూజ్ అనేటువంటిది మనకు క్రిస్మస్కి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం కదా. అటువంటి శాంతాక్రూజ్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి లాలా లక్ష్మీచంద్కు స్వప్న దర్శనం ఇచ్చాడు కదా. అంతేకాదు అతని యొక్క మనస్తత్వాన్ని గమనించాడు కదా. ఏదైనా సరే తెలుసుకోవాలనేటువంటి ఆతృత, ఒకవైపు భజన చేస్తూనే మరొక వైపు జనులందరినీ కూడా బాబా గురించి అడుగుతున్నారు కదా. అందుకని అతని మనస్సులో జామ పళ్ళు కొనలేదనేటువంటి ఆ అసంతృప్తి ఉండకుండా, అపరాధ భావన ఉండకుండా బాబాయే జామ పళ్ళు కొనిచ్చారు. రెండవది, బాబా పట్ల షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులకు ఎంత భక్తి ప్రేమలు ఉంటాయనేటువంటిది ఆ ముసలమ్మ ద్వారా తెలియజేశాడు లాలా లక్ష్మీచంద్కు. ఎందుకంటే లాలా లక్ష్మీచంద్ కొన్ని పళ్ళు కొన్నాడు, మరికొన్ని పళ్ళు మిగిలిపోయాయి. ఆ పళ్ళను కోపర్గావో ఇంకెక్కడో వెళ్ళి అమ్ముకోవచ్చు ఆమె. కానీ లాలా లక్ష్మీచంద్ ఏం చెప్పాడు? నేను బాబా కోసం ఇవి కొంటున్నానని చెప్పాడు. ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చినటువంటి ఆయన్నే బాబా కోసము 2 కిలోలో 3 కిలోలో జామ పళ్ళు కొంటే నా బుట్టలో మిగిలినటువంటి ఈ 4 పళ్ళను నేను ఎందుకు ఇవ్వలేను? అంటే ఒక సమర్పణ భావాన్ని, బాబా కోసము తను అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయి, ఆ 4 డబ్బులు కూడా బాబా కోసమే మనం త్యాగం చేద్దాం. ద్వారకామాయికి పళ్ళు వెళ్తే బాబా ఆ పళ్ళను ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి భక్తులకు తమ చేతి నుంచి ప్రసాదంగా ఇస్తారు. ఇది నాకు దొరికినటువంటి గొప్ప అదృష్టంగా ఆ జామ పళ్ళు అమ్మేటువంటి తల్లి భావించింది. ఇక్కడ గొప్ప త్యాగమే ఉంది కదా. అంటే అమ్ముకుంటే వచ్చేటువంటి ఆ 4 అనాలో 10 అనాలో 1 రూపాయో వీటికంటే కూడా ఇవి బాబా వద్దకు చేరడమే ప్రధానమని చెప్పి ఆ తల్లి భావించింది కదా. ఇది అసలైనటువంటి భక్తి ప్రేమలంటే. బాబా పేరు చెప్పగానే ఆ రోజు అనేక మంది వాళ్ళ దగ్గర ఏ చేతిలో ఏది ఉంటే అది షిరిడీకి వెళ్ళేటువంటి వారికి ఇచ్చి పంపించేటువంటి వారు. నేను గతంలో కూడా ఒకటి చెప్పాను. అంటే బాబా పట్ల తల్లులకు, ఒక సాధారణమైనటువంటి స్థితిలో బ్రతికేటువంటి వాళ్లకు ఎంత ప్రేమ ఉప్పొంగుతుందంటే, నిజంగా ఐశ్వర్యము సంపద ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా బాబా పట్ల ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రేమను ఒక్కొక్కసారి నేను రుచి చూసినప్పుడు మనస్సు పులకరించిపోతుంది, శరీరం అంతా రోమాంచితమవుతుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రోడ్డుపైన టీ తాగుదామని చెప్పి కారు ఆపితే అందులో కారులో బాబాగారు ఉన్నారు. ఉంటే మల్లె పువ్వులు అమ్ముకునేటువంటి తల్లి ఒక మూర పువ్వులు అమ్ముకుంటే 3 రూపాయలు వస్తాయి కదా. ఆ తల్లి 4 మూరల పువ్వులు చేతికిచ్చి, అయ్యా లోపల ఉన్నటువంటి నాయనకు పువ్వులయ్యి అని అన్నది. అసలు నిజంగా ఏంది ప్రేమ? ఇది అసలైనటువంటి నిజాయితీతో కూడినటువంటి ప్రేమ కదా. మనమందరము కూడా బాబా దగ్గర నిజాయితీతో కూడినటువంటి ప్రేమతో ఉండాలి. మనమేదో బాబాకు సమర్పిస్తున్నాము, బాబాకు ఇస్తున్నాము, బాబాకు సేవ చేస్తున్నాము అనేటువంటి ఈ ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఒకే ఒక నిర్ణయంతో మనం ఉండాలి. బాబా మనకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మనకు కల్పించాడు. ఆ తల్లి 4 మూరలంటే ఆ మూర ఆమెకు 10 రూపాయలకు అమ్ముతున్నా సరే ఆ సేట్ వేసేది 5 రూపాయలకు వేస్తాడు. బేరాలు చేస్తే 8 రూపాయలకు మనం కొంటాం. అంటే తను పెట్టినటువంటి 20 రూపాయలు కూడా, ఆ మాల అమ్మడానికి పెట్టినటువంటి పెట్టుబడి, ఆ 20 రూపాయలను కూడా బాబా కోసం. ఆమె ఎన్ని మూరలు అమ్మితే 20 రూపాయలు తనకు రావాలి చెప్పండి. కానీ బాబా మీద ఉన్నటువంటి ప్రేమ ముందు ఆ లెక్కలేమీ చూసుకోలేదు. చాలా మటుకు లెక్కలేసుకుంటాం మనం. బాబా సేవకు సంబంధించైనా, బాబా కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా మనం సేవ చేయమని చెప్పి అంటే ఎమ్మటే క్యాల్కులేటర్ మనం నొక్కేస్తాం. అబ్బో 100 మంది పాల్గొన్నారు, 100 మంది పాల్గొన్నారంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు వేసుకున్నా 1,00,000 రూపాయలు. మన చేతులు ఎప్పుడు కూడా క్యాలిక్యులేటర్ మీదకి పోతూ ఉంటాయి. కానీ నిజమైనటువంటి భక్తి ప్రేమలో ఉన్నటువంటి బిడ్డల ప్రేమ ఎట్లా ఉంటుందంటే వెనక ముందు ఆలోచించుకోరు. ఎందుకంటే నేను గత 2 వారాలుగా చూస్తూ ఉన్నాను. నేను చేసినటువంటి ఒక ప్రతిపాదన, సాయి కోసం నేను ఏం చేయగలుగుతాను కొత్త సంవత్సరంలో ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు కొంతమంది పెట్టినటువంటి మెసేజ్లు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. బాబా గురించి ఇంతగా ఆలోచిస్తారా? ఇంతగా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారా?
కనీసము దేనిని కూడా త్యాగం చేయడానికి లేనటువంటి పరిస్థితుల్లో బాబా కోసము మేము ఇగో ఇంత చిన్న వస్తువును మేము ప్రతి నెలా త్యాగం చేస్తాం. ఎవరి స్థాయిని బట్టి వారు పెట్టినటువంటి మెసేజ్లు, పెట్టినటువంటి వాళ్ళు ఒక 50 మందే కావచ్చు, కానీ వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క ఆలోచన, బాబా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీ, ప్రేమ నిజంగా నన్ను అబ్బరపరిచాయి. ఎందుకంటే లాలా లక్ష్మీచంద్ కథలో కూడా ఇదే ఉంటుంది. షిరిడీకి వెళ్తారు, బాబాని చేరుకుంటారు. బాబాను చూడగానే తను పులకరించిపోతుందట లాలా లక్ష్మీచంద్ది. స్వప్నంలో చూసినటువంటి ఆ మూర్తియే సాక్షాత్తు ఇక్కడ ద్వారకామయిలో కొలువుండడం చూసిన తర్వాత నా మనస్సు పులకరించిపోయింది. వారి పాదాలను పట్టుకున్న తర్వాత నా జన్మ ధన్యమైంది. వారికి శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి పూజ గంధాక్షతలతో ధూపదీప నైవేద్య దక్షిణలను సమర్పించి వారి చరణాలను తాకిన తర్వాత అప్పుడు అర్థమైంది లాలా లక్ష్మీచంద్కు, గురు కృపలో ఇంత ఆనందం ఉంటుందా, ఈ ఆనందం మరెక్కడైనా దొరుకుతుందా అనేటువంటి దాంతో బాబాను తదేకంగా చూస్తూ పక్కకు జరిగి కూర్చుంటారు. బాబా లాలా లక్ష్మీచంద్ని చూస్తూ ప్రేమతో ఇలా అంటాడు, ఏ సాలా అని చెప్పి హిందీలో సంబోధించి, ఈ వెధవ రైలు బండిలో కూర్చొని భజన చేస్తాడు, నా గురించి ఇతరులను అడుగుతుంటాడు, ఏ స్వయంగా వచ్చి అనుభవాన్ని పొందితే తెలియదా, స్వయంగా నీ కళ్ళతో నువ్వు చూడలేవా, ఇంటి నుంచి బయలుదేరే ముందు 15 రూపాయలు మార్వడి దగ్గర అప్పు చేసి ఇక్కడ దాకా నువ్వు రావాలా అనేటువంటి మాటలు విన్న తర్వాత లాలా లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలుగుతుంది. బాబా సర్వంతర్యామి. కేవలం బాబా స్వప్న దర్శనం ద్వారా నా దగ్గరికి వారు రప్పించుకోలేదు. ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం చేత నేను వారి దగ్గరికి చేరకుండా మాయ నన్ను అడ్డుపడుతూ ఉంటే వారు స్వప్నం ద్వారా దర్శనం ఇచ్చి వారు నన్ను ఇక్కడికి రప్పించుకున్నారనేటువంటి నిశ్చయానికి లాలా లక్ష్మీచంద్ వస్తాడు. అంతేకాదు భక్తుడి యొక్క చిన్న చిన్న కోరికలను కూడా ఏ విధంగా గ్రహిస్తాడు. లాలా లక్ష్మీచంద్ బాబా వద్దని సెలవు తీసుకొని సాటేవాడకు వెళ్తే అక్కడ ఎవరో ఒక భక్తుడు ఆకులో సాంజా ప్రసాదం, ఇది బాబాకు నివేదించిన ప్రసాదం అని తెచ్చిస్తాడు. ఆ సాంజా ప్రసాదాన్ని తిన్న తర్వాత ఆ సాంజా రుచి తనను బాగా ఆకట్టుకుంటుంది. మరుసటి రోజు కూడా సాంజా దొరికితే బాగుందనుకుంటాడు. బాపు సాహెబ్ జోగ్ ఉదయాన్నే ధూపదీప నైవేద్యాలతో బాబా దగ్గర పాదపూజ చేయడానికి వస్తాడు. అప్పుడు అడుగుతాడు, బాబా ఈరోజు ఏం ప్రసాదం చేస్తున్నావు మధ్యాహ్న హారతికి అని. బాబా మీ ఇష్టం ఏది చెప్తే అది చేస్తా అంటాడు. ఈరోజు సాంజా ప్రసాదం తీసుకురా అని అంటారు. భక్తులందరూ కూడా అనేక నైవేద్య పళ్ళ్యాలను తీసుకొచ్చి అక్కడ పెడితే బాబా సాంజా ఉన్నటువంటి ఆ ప్లేట్లను ముందు పెట్టమని చెప్తారు. మధ్యాహ్న హారతి సమయం అవుతుంది. అప్పటికే లాలా లక్ష్మీచంద్ ఏమీ తినలేదు. దాంతో ఆకలితోటి విపరీతమైనటువంటి వెన్నునొప్పి లేస్తుంది. బాబా అంటాడు, అసలే విపరీతమైనటువంటి ఆకలిగా ఉంది, నడుము నొప్పి కూడా ఎక్కువైపోతుంది, వెన్నుపూస లాగేస్తుంది, హారతి ప్రారంభించండి అంటారు. లాలా లక్ష్మీచంద్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హారతి తర్వాత బాబా తన చేతితో పెద్ద ముద్దను తీసి లాలా లక్ష్మీచంద్ చేతిలో పెడతాడు. సాంజాను ఎంతో ప్రీతిగా తింటాడు. ఆ తర్వాత బాబా పట్ల అసలు విడదీయనటువంటి ప్రేమబంధం లాలా లక్ష్మీచంద్కి ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా సాయిబాబా ధ్యాస లేనటువంటి క్షణాన్ని వారు గడపలేదు. ఎవరైనా షిరిడీకి వెళ్తున్నారంటే ముంబై నుంచి ఆ విషయం తెలిసి వారు ఇంటి దగ్గర లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళి ముఖ్యంగా దక్షిణతో సహా 3 వస్తువులను పంపేవారు. 1 పూలమాల, 2 అగరబత్తులు, 3 ఆరతి కర్పూరం. ఈ 3 వస్తువులను ప్రతిరోజు కూడా ఎవరైనా షిరిడీకి వెళ్తారని చెప్పి నెల రోజుల్లో కూడా 30 రోజులు తెలిసినా సరే ఆ 30 రోజులు వాటిని పంపేటువంటి వారు. అది బాబా పట్ల లాలా లక్ష్మీచంద్కి ఏర్పడ్డటువంటి గొప్ప ప్రేమ. ఈ విధంగా బాబా ప్రతి భక్తుల్లో కూడా సేవ అనేటువంటి జ్యోతిని వెలిగిస్తాడు. జ్ఞానజ్యోతితో పాటు సేవ అనేటువంటి జ్యోతి ద్వారా నువ్వు ఏ విధంగా సేవలో తరించాలి, నీ సేవ ఏ విధంగా ప్రపంచానికి వెలుగునిస్తుందనేటువంటిది బాబా చెప్తారు. అటువంటి గొప్ప సేవలో ఉన్నటువంటి మనందరం కూడా ధన్యులం. అటువంటి సేవను మరింత కొత్త సంవత్సరంలో విస్తరింపజేయాలని, ఆయన తత్వాన్ని మరింతగా అందరం ఆకలింపు చేసుకునేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.